తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా రెట్రో రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 42 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 7 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్లు, కేరళ నుంచి 4 కోట్లు, హిందీ నుంచి 1 కోటి గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 22 కోట్ల గ్రాసు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా రెట్రో సినిమా మొదటి వారంలో 86 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 160 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. 80 కోట్లకు గాను 43 కోట్లు వెనక్కి వచ్చే మొదటి వారంలో మరో 35 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 37 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే 74 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్ర, ఈ శని ఆదివారాలే ఇక సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వస్తే నాకు తెలిసి మరో 4 కోట్ల గ్రాసు, 2 కోట్ల షేర్ రావచ్చు. అంటే 45 కోట్లు వెనక్కి వచ్చినట్టు 35 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. అది మన సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా రెట్రో రిలీజ్ అయిన మొదటి వారంలో 86 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు. సినిమా బడ్జెట్ 160 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. అందులో 43 కోట్లు వెనక్కి వచ్చాయి. మొదటి వారంలో ఇంకా 37 కోట్లు షేర్ రావాలి అంటే 74 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. 35 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.